ఆపరేషన్ కగారు పేరుతో గత 17 మాసాలుగా కర్రెగుట్టపై పోలీసులు మానవ హోమాన్ని సృష్టిస్తూ ఉన్నారు. ఇప్పటికే దాదాపు 600 మందికి పైగా అమాయకులు పొట్టన పెట్టుకున్నారు. అక్కడ ఉన్నటువంటి గిరిజనుల ఆదివాసులతో పాటు ముఖ్యమైన నాయకులందరినీ కూడా హత్య చేసినటువంటి పరిస్థితి ఎలా దేశంలో చూస్తూ ఉన్నాం. అనేక సార్లు శాంతి చర్చలకు మేము సిద్ధమే అని చెప్పినప్పటికీ కూడా శాంతి చర్చలకు రాకుండా మొత్తం హత్యాకాండను కొనసాగిస్తున్న పరిస్థితి ఇలా మోడీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇదే పాకిస్తాన్తో జరిగినటువంటి యుద్ధంలో అమెరికా వాడు చెప్తే యుద్ధాన్ని అప్పటికప్పుడు ఆపేసిన వాళ్ళు ఈ దేశంలో ప్రజాతంత్రవాదులు అనేక మంది ఈ మానవ హోమాన్ని ఆపాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నప్పటికీ చర్చలకు మేము సిద్ధమే అని పదే చెప్తున్నప్పటికీ భారతీయ ముద్దు బిడ్డల్ని చర్చలకు తీసుకోకుండా చర్చలకు అవకాశం ఇవ్వకుండా మానవ హోమాన్ని కొనసాగిస్తూ ఉన్నది. ఎందుకు కొనసాగిస్తున్నది? ఎవరి కోసం కొనసాగిస్తుందంటే కార్పొరేట్ శక్తులకు మొత్తం భూమిని అప్పచెప్పడం కోసం, ఖనిజాలు మొత్తం అప్పచెప్పడం కోసం, దేశ సంపదను మొత్తం కూడా అప్పచెప్పడం కోసమే ఈ మానవ హోమాన్ని కొనసాగిస్తుంది తప్ప మరొకటి కాదు. ఈ మానవ హోమాన్ని కొనసాగిస్తున్న కాలంలో కార్పొరేట్లకు దాదాపు 3-4 వేల ఎకరాల భూమిని దారాదత్తం చేసిన పరిస్థితి ఎలా దేశంలో చూస్తూ ఉన్నాం. ఈ దేశం ఎవరి కోసం ఉన్నది? ఈ దేశం ప్రశ్నించాల్సిన ప్రజాస్వామ్య హక్కులు